వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూరా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, ఎవ్రీ వీక్ మీరు ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ తీసుకొచ్చి హోమియోపతి పట్ల ప్రజల్లో మంచి అవగాహనను కల్పిస్తున్నారు. ఈ వీక్ ఏ కేసెస్ తీసుకొచ్చారు? ఈ వీక్ కూడా చాలా మనం ప్రతి వారం కూడా ప్రజలకు కొత్త కేసులు నా దగ్గర సక్సెస్ అయిన వాళ్ళందరి ప్రజలకు చూపించడం వల్ల వాళ్ళు ప్రజల అభిప్రాయాలు విన్నాక చాలా ప్రజల్లో మార్పు వచ్చింది. ఎందుకంటే హోమియోపతి గోళీలు తీపి గుళికలు చిన్నగా ఉంటాయి. హోమియోపతిలో ఇంత పెద్ద క్రానిక్ డిసీజ్ క్యూర్ అవుతుందా అని అనుమానాలు ఒకటి ఉండే. అట్లాగే ఈ వైద్య విధానం ప్రజల్లోకి రాకుండా, ప్రజలకు తెలియకుండా, ఈ వైద్యం పట్ల ప్రచారాలు లేకుండే హోమియోపతి వైద్యాన్ని ప్రచారంలోకి రాకుండా చేసిరు. ఇప్పుడు మనకు సోషల్ మీడియా ఉండడం వల్ల ప్రజలకు ప్రత్యక్షంగా సాక్ష్యాలు చూపించడం కాకుండా ప్రజలకు హోమియోపతి అంటే ఏందనేది ఫిలాసఫీ చెప్పడం వల్ల ప్రజల్లో మంచి అవగాహన వచ్చింది. హోమియోపతి అద్భుతమైన వైద్య విధానం. దానికి అలోపతి డాక్టర్ శామ్యూల్ హనుమాన్ గారు ఈ హోమియోపతి వైద్య విధానాన్ని కనిపెట్టడం జరిగింది. 250 ఏళ్ళ కిందనే ఆయనకు ఆ వైద్యం పట్ల విరక్తి వచ్చే ఈ వైద్యం కనిపెట్టాడు. కాబట్టి అందులో లేని అటువంటి సత్తా హోమియోపతి వైద్యంలో ఉన్నది. అది ఎంతవరకు నిజము అనేది మనం సక్సెస్ఫుల్ కేసులన్నీ కూడా ప్రజలకు ప్రత్యక్షంగా చూపించడం వల్ల ప్రజల్లో మార్పు వస్తుంది. ఈరోజు కూడా ముఖ్యంగా బ్రెయిన్కు సంబంధించింది మెదడుకు సంబంధించినటువంటి బ్రెయిన్లో హెమరేజ్ కానీ, బ్లడ్ క్లాట్ రక్తం గడ్డగట్టిపోవడము, థ్రాంబోసిస్ రావడము, ఎంబోలిజం రావడము, వాటి వల్ల బ్రెయిన్కు రక్త ప్రసరణ తగ్గిపోయి బ్రెయిన్లో పెరాలసిస్, అవయవాలు కాలు చేతులు పెరాలసిస్, పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంది. అలాంటి కేసులకు పేదోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి అలసిపోయి డబ్బు పోతున్నది, ఆ వ్యాధి తగ్గుతలేదు. మరి హోమియోపతికి వచ్చినాక వితిన్ షార్ట్ టైంలో అద్భుతమైన ట్రీట్మెంట్ జరిగి వాళ్ళు నడవలేని వాళ్ళు కంప్లీట్గా బెడ్ మీద వండుకొని ఉన్న వాళ్ళను లేపి నడిపిస్తున్నామంటే హోమియోపతి ఎంత ర్యాపిడ్ యాక్షన్ అనేది ప్రజలు చెప్తారు. ఈరోజు కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ప్రజల అభిప్రాయాలు మీరు ఒకదాని వెనుక ఒకటి వరుసగా వినండి. విన్న తర్వాత మళ్ళీ మాట్లాడతారు. ఏం పేరు? వర్షితనా? వర్షితకు ఏముండే, ఏం బాధ ఉండే, ఎట్లా ఉందమ్మా చెప్పు. ఫస్ట్లో నల్ల, ఇప్పుడు ట్రై చేస్తుంది. ఏం చెప్పారు బయట డాక్టర్లు? అన్ని మొదలు కొన్నారు. ఏం వ్యాధి అని చెప్పారు? మేనరికం, మస్కులర్ డిస్ట్రోఫీ. మేనరికం వల్ల వచ్చింది, జీన్స్ పరంగా వచ్చింది అని చెప్తారు. చెప్పారు అట్లనే? చెప్తే మందు లేదన్నారా? లేదన్నా. మందులు లేవు దీనికి అంటారు. ఎంత డిప్రెస్ అవుతుంది. మందులు లేవంటే ఎట్లా? ఇప్పుడు హోమియోపతిలో వాడు ఎన్ని నెలలు అయితే మా ఈశ్వరప్ప హోమియోపతిలో? 2 నెలలు. 2 నెలల్లో ఏం తేడా ఉంది? ట్రై చేస్తుంది, కింద ఆడుతుంది, లేవడానికి ప్రయత్నం చేస్తుంది. మరి అదే డెవలప్మెంట్. 2 నెలలే, 6 నెలలు కానీ సంవత్సరం కానీ రన్నింగ్ చేపిద్దాం. ఓకేనా? మంచిగా అంటే तिरुपति कहाँ से आए? उड़ीसा से आए. क्या प्रॉब्लम्स है? इसको डीएमडी का प्रॉब्लम, मस्कुलर. किसको? मेरा भांजा को. भांजा होता. भांजा को मस्कुलर डिस्ट्रोफी बोले. किधर बताया? बहुत ज़्यादा खाया, एलोपैथिक में ट्रीटमेंट किया, कुछ नहीं डेवलप हुआ. कुछ भी नहीं हुआ. एलोपैथी में खाए तो कुछ फर्क नहीं दिखा. अब ईश्वरप्पा होम्योपैथी में दवा काटे कितने दिन हो रहा है? अभी 2 महीना हुआ. 2 महीने. तीसरा विजिट में आ गया. 2 महीने में क्या फर्क है? थोड़ा गिरना कम हो गया. चले तो गिर जाता था, अब गिरना कम हो गया. अच्छा चल रहा. वेरी गुड. उठे बैठ के भी अच्छा उठ रहा. वो गुड डेवलपमेंट है. ऐसी कंटिन्यू 1 साल तक आना. एलोपैथी में इसको दवा नहीं है, अमेरिका गए तो भी नहीं है. होम्योपैथी में अच्छा डॉक्टर के पास ऐसे मिलता. ओके. ఏం పేరమ్మా? మాధవి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, సనత్ నగర్ నుంచి. సనత్ నగర్. ఏం బాధతో వచ్చినావు?
ఏం ప్రాబ్లం ఉండే? ఫేస్కి మచ్చలు, ఆ. కంతి అయింది, నెత్తిల నిమ్మకాయ అంత కంతి ఉండే. కంతి ఉండే. ఏమన్నారు బయట డాక్టర్లు? ఆపరేషన్ చేయాలన్నారు. అన్నారు. మరి ఇప్పుడు ఈశ్వర హోమియోపతి క్లినిక్ ఎట్లున్నది? 2 నెలలనే కరిగిపోయింది. కరిగిపోయింది కదా. ఇంకా సమస్య ఎట్లుండే? సర్వైకల్, మెడ నొప్పి, కాలు అవి నొప్పులు తగ్గినాయా? నొప్పి తగ్గినాయి. మళ్ళీ ఫైల్స్ ఉండే, ఫైల్స్ నొప్పి కూడా తగ్గిపోయింది. బ్లడ్ రావడం ఆగిపోయింది. వెరీ గుడ్. ఇట్లనే ఇంకా నెత్తిలో అసిస్ట్ కొద్దిగా ఉన్నది కదా, అది కంప్లీట్గా పూర్తిగా పోయేదాకా వాడుకో. కంప్లీట్ అయిపోతుంది. సర్వైకల్ ప్రాబ్లము, లంబార్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. ఏం పేరు? నరహరి. నరహరి గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వర హోమియో క్లినిక్ నల్గొండకి వెళ్ళి వచ్చిర్రు. ఏం బాధతో వచ్చిర్రు? ఏం బాధ అంటే స్టంట్లు ఉండే. మొదలు వచ్చినప్పుడు ఏం ప్రాబ్లం ఉండే? ఈశ్వర హోమియో క్లినిక్ వచ్చినప్పుడు స్టంట్లు, ఆర్ట్కు స్టంట్ వేయించారు. అప్పుడు ఎట్లుండే నడక? నడుస్తుంటే ఆయాసం వస్తుండే. ఆయాసం వస్తుండే. ఇప్పుడు ఈశ్వర హోమియోపతి మందులు వాడినాక ఎట్లుంది? ఆయాసం తక్కువ ఉంది, జర ఇంప్రూవ్ ఉన్నది. ఇంప్రూవ్ ఉన్నదా? ఎన్ని నెలలు వాడినవిడా? 1 నెల. 1 నెలలో ఇంత డెవలప్ అయిందంటే 6 నెలలు వాడితే ఇంకా బాగా అవుతావు. హార్ట్కు సంబంధించిన వాల్స్ వీక్ అయినా, హార్ట్కు సంబంధించిన డిసీజ్ ఏమన్నా ఉన్నా హోమియోపతిలో పర్మనెంట్గా క్యూర్ అవుతుంది. అర్థమైందా? ప్రజలకు తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. ఈ స్టంట్ లేసుడు ఇవన్నీ అవసరం లేదు. అది వాల్స్ డిసీజ్, హార్ట్ వాల్స్, వీటికి మన మందులతో మన పర్మనెంట్గా క్యూర్ అయిపోతుంది. ఓకేనా? కండల్లో నీళ్ళు కారుతుంది అన్నావు కదా? కారుతుండే ఎక్కువ, తక్కువ అయిపోయింది. తగ్గిందా? మరి అది కూడా చెప్పాలి. కళ్ళలో నీళ్ళు కారుతున్నా తగ్గిందని చెప్పాలి. గ్లూకోమ్ ఇది ఆపరేషన్ చేయించినట్టు ఇది కూడా గ్లూకోమ్ వచ్చేసి కనుపోయింది. అరే ఇక దవాఖాన పోతే నీళ్ళు కారుతుండే మొన్నటి దాకా, మీ దగ్గర రాకముందు దాకా. ఇప్పుడు మన మందులు వాడినాక కారు బంద్ అయింది కదా, తక్కువ. అట్లా అది చెప్తే ప్రజలకు తెలుస్తుంది. ప్రజలకు హోమియోపతి మందులు ఎట్లా పనిచేస్తాయి, ఏమేమి రోగాలకు పనిచేస్తుంది అనేది తెలియదు కదా. ఈ తగ్గిన వాళ్ళు చెప్తే ప్రజల్లో ధైర్యం వస్తుంది, వాళ్ళకి తెలుస్తుంది, తెలుస్తుంది ఎక్కడ వాడుకోవాలి, ఏం తగ్గుతుంది అని తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు? సయ్యద్ మొయితుద్దీన్ సార్. మొయితుద్దీన్. మొయితుద్దీన్ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వర హోమియోకి గడ్డి అన్నారం, మళ్ళీ గడ్డన్నారంకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ ప్రాబ్లం సార్. రీనల్ ఫెయిల్యూర్. అవును సార్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? సార్ 11 ఇయర్స్. 11 ఇయర్స్ నుంచి. ఏమన్నారు మరి డాక్టర్లు? నేను 2 ఇయర్స్ బ్యాక్ డయాగ్నోస్ అయ్యింది సార్. అంతకుముందు కూడా ఉండే, తక్కువ అయిండే, మళ్ళీ రిపీట్ అయ్యింది. ఇది 2 ఇయర్స్ నుంచి నేను బాధపడుతున్నాను సార్. ఈ హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చినావు? అవును సార్. హైదరాబాద్ కిడ్నీ సెంటర్. సిరం క్రియాటిన్ ఎంత ఉంది? సిరం క్రియాటిన్ 12.9 ఉంది సార్ ఇప్పుడు. సిరం క్రియాటిన్ 12.9. అవును సార్. చాలా డేంజరే. అవును సార్. మరి డయాలసిస్ చేపిస్తున్నావా? అవును సార్. ఇప్పుడు మన మందులు మన గురించి తీసుకొని ఇక్కడికి వచ్చినావా? ఈశ్వర హోమియో క్లినిక్లో ఆర్డర్ డయాలసిస్ లేకుండా మంచిగా అయితే చూసినావా? అవును చూసిన సార్, మీ వీడియో చూసి. ఆ బాధ నరకం. అది 4 గంటలు వండబెడతారు. అవును సార్. నరకం చూపిస్తుంది అది. మనకు హోమియోపతిలో మంచి మందు ఉన్నదని తెలియక ప్రజలు నష్టపోతున్నారు. అందుకోసమే నేను అభిప్రాయం తీసుకున్నా. మళ్ళీ నీకు తగ్గినాక మళ్ళీ ప్రజలకు చూపిస్తా. సరే సార్. ఓకే. ఏం పేరు? మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చేది? ఈశ్వర హోమియో క్లినిక్. ఇప్పుడు సైదాబాద్ నుంచి. సైదాబాద్. ఏం బాధతో వచ్చారు? పెరాలసిస్. రైట్ సైడ్ పారాలసిస్. కాళ్ళు చేయి పడిపోయింది. చేయి లేవట్టు వణుకుతుంది, షేక్ అవుతుంది, వీధికి లేస్తలేదు, కాళ్ళు నడుస్తలేదా? జర లేచి ఇట్లా నడు. కట్టె పట్టుకొని నడవల్ల. నేను కట్టె పట్టకుండా చేస్తా. ఇటు నడు, ఇటు వచ్చేసి అటు అటు. కాళ్ళు లేస్తలేదు, ఎక్కువ లేస్తలేదు. కూర్చో. మళ్ళీ నేను మంచిగా నడిచేటట్టు కట్టె పట్టకుండా చేస్తా. అప్పుడు వీడేది. ఏం పేరు? జోర్డన్. జోర్డన్. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వర హోమియో క్లినిక్. ఎక్కడ ఉంటారు? మణికొండ. మణికొండకి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ, ఏం ప్రాబ్లం? కంటికి అలర్జీ వచ్చిందా?
దురద అవుతుందా? అటు నువ్వు కన్ను మూసుకో. రెడ్గా ప్యాచ్ అయింది. ఇక్కడ దింపు ముఖం, ఇటు దింపు, ఆ కన్ను చూపి. ఓకే, రెడ్గా ప్యాచ్ అయింది. ఏమంటుండమ్మా? దురద అవుతుందా బా? ఇప్పుడు ఎన్ని నెలలు ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 months. 7 months నుంచి. మరి బ్యాగ్ నిండా మందులే, అలోపతి మందులు, ఆయింట్మెంట్లు, లోషన్లు పెట్టిరా? పెట్టే తగ్గుతలేదు, పెడుతుంటే ఇంకా ఎక్కువ అవుతున్నట్టే అనిపిస్తుంది. ఇంకెక్కువ అవుతున్నది లోషన్లు పెట్టినా కొద్ది. ఇంకా కన్ను ఖరాబ్ అవుతుంది, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మన మందుతో తగ్గిపోతుంది. బ్యాగ్ నిండా మందులు పెట్టుకున్నావు, చూసినావు. అన్ని మందులు పెట్టినా అది ఓవర్. ఏం పేరు? రవి సార్. రవి గారు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? ముషీరాబాద్ నుంచి సార్. ముషీరాబాద్. ఏం బాధతో వచ్చినావు? నాకు లివర్ హెమోజమా ఉండే సార్. హెమాంజియోమా? సార్. లివర్లో బ్లడ్ క్లాట్ వచ్చింది. అవును సార్. నెక్ పెయిన్ ఉండే సార్. నెక్ పెయిన్, మరి నొప్పులు బాగుండే. ఇప్పుడు మరి బయట ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? అలోపతి అన్నీ తిరిగింది సార్. అన్ని ఎదురుతో ఏమన్నారు డాక్టర్లు? అది నెక్కి అయితే సర్జరీ అన్నారు సార్. మెడకు ఆపరేషన్ చేస్తామన్నారు. సర్వైకల్ స్పాండిలైటిస్ అని చెప్పిరా? అవును సార్. ఇంత చిన్న ఏజ్లో ఆపరేషన్ చేస్తే మంచిగా ఉంటుందా? మంచిగా సార్. మరి ఇప్పుడు హోమియోపతిలో మందులతో తగ్గిందా? తగ్గింది సార్. మొత్తం తగ్గింది. సార్. ఇప్పుడు ఈ హెమాంజియోమా ఎట్టుంది? లివర్ ప్రాబ్లం? అప్పుడు పెయిన్ బాగుంటుండే సార్. ఏడుంటుండే? రైట్ సైడ్. అందులో సార్. నొప్పి బాగుంటుండే? ఇప్పుడు అంత లేదు సార్. నొప్పి లేదు. మళ్ళీ ఇప్పుడు హోమియోపతిలో మంచిగా క్రమ పద్ధతిలో మందులు వాడితే ఈ విధంగా వ్యాధులు తగ్గిపోతాయి. ప్రజలకు తెలియక నోట్ల మందు వాడంగానే వెంటనే రోగాలు మాయం కావాలంటే అవుతాయా? మరి అట్లా వాడడం వల్ల అంత పెద్ద డ్యామేజ్ హెమాంజియోమా తగ్గిపోయింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఏం పేరమ్మా? అమ్మమ్మ పేరు అంజమ్మ. ఏమున్నది అంజమ్మకు? ఏం ప్రాబ్లం కోసం? ఏ ఊరు మీది? కల్వకుర్తికి వెళ్ళి వచ్చినావు. ఏంది బాధ అంజమ్మకు? ఆమెకి పక్షవాతం వచ్చింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ రాకముందు ఎక్కడెక్కడ పోయొచ్చు? ఇక్కడ రాకముందుకు కల్వకుర్తిలో చూపించినాం, మార్నార్లో చూపించినాం, ఇంకా వెల్దండలో చూపించినాం. ఎక్కడ తగ్గట్లేదు. నడుస్తలేదు 3 ఏళ్ళ నుంచి. నడుస్తలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మందులు వాడి ఇది వాడబట్టి 4 months అవుతుంది. 4 months అవుతుంది. 4 monthsలో ఏం డెవలప్మెంట్ కనిపించింది? తలనొప్పి కొంచెం నార్మల్గా ఉంది, ఇంకా నడుస్తుంది కొంచెం. నడుస్తుందా? వెరీ గుడ్. ఆ రిపోర్ట్ ఓపెన్ చేయి. ఎంఆర్ఐ. ఇది ఎంఆర్ఐ రిపోర్టు. నీకు బ్రెయిన్ లోపల ఇస్కీమియా వచ్చింది, అంటే రక్త ప్రసరణ తగ్గిపోయినుండే. బ్రెయిన్ అట్రోఫీ అవుతుంది, మెదడు శుష్కించిపోయింది. అందుకోసమే ఆ ప్రాబ్లం. హోమియోపతిలో మరి బయట 3 ఏళ్ళ నుంచి వాడిన తక్కువ కాలేదు. హోమియోపతిలో 3-4 నెలల్లో వదిలేసి నడుస్తుందంటే హోమియోపతి మందులు ర్యాపిడా కాదా? ర్యాపిడేనా? ప్రజలకు తెలియక, ఇప్పుడు మీకు కూడా తెలియక 3 ఏళ్ళ నుంచి ఎంత నష్టపోయారు ప్రజలందరూ. చాలామంది తెలియక హోమియోపతి గురించి ప్రచారం లేక నష్టపోతున్నారు. ఆరోగ్యం పట్ల పైసలు, డబ్బు, ఆర్థికంగా. దానికి అట్లా కావద్దని మీ అభిప్రాయం తీసుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. మీ పేరు? శంకర్ గౌడ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్. నాగోలు. ఏం బాధతో వచ్చినావు? నాకు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి, కంటి చూపుకు సంబంధించిన నరాలకి బ్లడ్ క్లాట్ అయిందని చెప్పేసి. బ్లడ్ క్లాట్ అయిందని వచ్చింది. దాని నుంచి ఏమేమి సిమ్టమ్స్ బయటకు వచ్చినాయి? ఈ మెడల్ నొప్పి లేవడము, గుంజడము, ఈ తలకాయ అంతా మొద్దువారినట్టు ఉండడం, తిమ్మిర్లు, పడుకుంటే కూడా ఈ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. యాక్టివ్గా ఏదైనా పని చేసుకున్నాక సేపు అయితే పర్లేదు, పడుకుంటాక ఇదంతా నొప్పి వచ్చేస్తుంది. మరి ఏమన్నా డాక్టర్ డాక్టర్లు ఒక ఏంటి మెడిసిన్ రాశారు, కంప్లీట్ అది ఆ టాబ్లెట్ వాడాలని చెప్పారు. అంతే. ఎప్పటిదాకా వాడాలి? బతికిన రోజులు వాడాలి. మరి అదేం ట్రీట్మెంట్ అంటారు? అది అర్థం కాకనే మరి అది అర్థం కాకుండా ఇక్కడికి వచ్చినావు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అయింది? ఇప్పుడు ఇది 3rd month. 2 నెలలు వాడినావు. 2 నెలలు వాడినప్పటి నుంచి ఏం డెవలప్మెంట్ వచ్చింది? 1.5 month జర నార్మల్కి వచ్చింది. నొప్పి తగ్గింది. ఒక 5% బాగానే. అంటే నీకు ప్రాసెస్ జరుగుతుంది. మళ్ళా 15 రోజుల నుంచి మళ్ళీ ఇప్పుడు ఏమన్నా జర్నీ ఎక్కువ చేసినావా? ఏం చేస్తావు? ఏం పని చేస్తావు? ఆటో నడిపిస్తాను. అది దానికి వెహికల్ జర్నీ వల్ల బాడీ అంతా షేక్ అయినప్పుడు ఈ సర్వైకల్ ప్రాబ్లము నొప్పి వస్తుంది. రెస్ట్ ఉండి వాడమని చెప్పింది. నేను ఫస్ట్ రెస్ట్ వాడమన్నారు, కానీ మనం కష్టం చేసుకుంటున్న పైసలు కష్టం చేసుకుంటాం. కానీ మరి ఆరోగ్యానికి కూడా మనం చెప్పినట్టు ఇనే కదా రోగాలు.
కష్టపడుతుండు శంకర్ గౌడ్ పాపం దాన్ని ఆయన ఏమనకి అంటే ఊకుంటుందా? అట్లా కూడా కరెక్ట్. డబ్బులు లేకపోతే మనకు పని వెళ్ళదు కదా. డబ్బులు అందుకోసమే వ్యాధి వచ్చినప్పుడు ఏజ్ వచ్చినప్పుడు రెస్ట్ అన్నప్పుడు రెస్ట్లో ఉండాలి. ఇంకొక 6 నెలలు వాడితే మంచిగా అయిపోతావు. కంటిన్యూ చేయి. ఏం పేరు? మార్కండేయ. మార్కండేయ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మకి జీడిమెట్లకి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచి ఇంట్లోకి వెళ్ళి ఒకటున్నావు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల నుంచి బెడ్ రీడ్ అయ్యి ఇంట్లోకి వెళ్ళి కడప దాటకుండా ఉన్నావు. మరి ఈశ్వరప్ప మందులు తిన్నాక ఎన్ని రోజులకు కడప దాటినావు? ఎన్ని రోజులకు నడిచినావు? నెల రోజులలో కాలు చేతులలో మూమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఈశ్వరప్ప క్లినిక్ అప్పుడు దాకా నీకు ఇంటికి పంపించిన మీ భార్య తీసుకొచ్చి ఇస్తుండే. ఇప్పుడు నీ అంతా నువ్వు నడుచుకుంటూ వచ్చేటట్టు అయినావు. ఒక ఎడమకాలు మీది లేచి కింది కాంతుందా భూమికి? భూమి కాంతుంది. అప్పుడు ఆనకపోతుండే. జర నడువు లేచి చూస్తా. గుడ్. 7 ఏళ్ల నుంచి నడవలేని మనిషిని నడుచుకుంటా ఈ క్లినిక్ వచ్చేటట్టు అయినా 2 కాళ్ళు మంచిగా అంటున్నాయి. అంటుంది అది లోపల బ్రెయిన్లో రక్తం గడ్డగట్టిన ఉండే అదంతా మళ్ళీ కుదురుకుంటుందమ్మా. ఇక గిట్టనే గ్యాప్ ఇవ్వకుండా వాడాలి. 6 ఏళ్ళ నుంచి ఎంత నరకం అనుభవించే ఎన్ని కష్టాలు పెట్టి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టిండు చూడకు అంటాడు. నెత్తిలో ఉంది మరి ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం. అది పంపిస్తా. ఇప్పుడు ఈ క్లినిక్ వచ్చేటట్టు చేస్తారు. అప్పుడే చెప్పిన ఇప్పుడు వచ్చేటట్టు అయిండు. చెయ్యి లేస్తుంది, కాళ్ళు లేస్తుంది, రన్నింగ్ చేపిస్తా. భరత్ సార్. భరత్ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట. అచ్చంపేటకి ఏం బాధ వచ్చినావు? ఏముంటుంది ఇంతకు? సైనస్ ప్రాబ్లం ఉంది సార్. దానివల్ల ఏం సిమ్టమ్స్? 5 నెలల మేము మందులు తినబట్టి ఇప్పుడు నాకున్న ప్రాబ్లం సైనస్ కొంచెం మెరుగైంది. అప్పుడు ఏముండే సిమ్టమ్స్? బాగా తుమ్ములు, దగ్గు, ఆయాసం. వెదర్ కూల్ అయ్యేటాలకే బాగా తుమ్ములు వస్తుండే. ఈ వాతావరణం కూల్ అయినప్పుడు కూడా తుమ్ములు. ఈ సైనస్ ప్రాబ్లం బాగా ఇబ్బంది పడుతుంది. సైనసైటిస్ కొద్దిగా ఇప్పుడు 5 నెలల మీ దగ్గర మందులు తినబట్టి మంచిగానే ఉంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? ఇది ఒక 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి ఏం చేసినావు? మధ్యలో వేరే డాక్టర్ దగ్గర తిన్నా కానీ అలోపతి మందులు వాడినా తగ్గలేదు. హోమియోపతిలో 5 నెలల్లో 10 ఏళ్ళ నుంచి ఉన్న సమస్య మంచిగా క్యూర్ అవుతుంది. మరి ఇది మరి దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? హోమియోపతిని యూజ్ చేయాలి అందరికీ అనేది పబ్లిక్ తెలవాలి. దాచిపెట్టిర్రు, తొక్కి పెట్టిర్రు పబ్లిక్. ఇంత మంచి వైద్యం ఇంత మంచిగా న్యాయం అవుతుంది అనేది జనాలకు కూడా తీసుకుపోతేనే ప్రజలకు నష్టం కాదు, ఆర్థిక నష్టం, ఆరోగ్యం నష్టం కాదు, ఏది కాదు. చిన్నగా సింపుల్ తీయగోలి నోట్లు వేసుకోగానే రోగాలు మాయమవుతాయి. అవుతున్నాయి. మంచిగానే ఉంది సార్ ఇప్పటికి ఆరోగ్యం. గుడ్, థ్యాంక్ యూ. సంవత్సరాల నుంచి కూడా మీరు హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తున్నారు. అంటే ఎవ్రీ టైం మీకు సక్సెస్ఫుల్ కేసెస్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అంటే వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, మేము కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాము, మాకు లైఫ్ లాంగ్ మెడిసిన్ యూజ్ చేయాలి అని చెప్పారు. బట్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ వచ్చాక మాకు 2-3 మంత్స్లోనే తగ్గిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా అద్భుతము. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా తక్కువ కానటువంటి సమస్య మా దగ్గరికి వచ్చి విత్ ఇన్ షార్ట్ టైంలో మంచిగా అయింది సార్ అంటే ఆనందం ఉంటుంది కదా, చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే హోమియోపతి ఇప్పుడు కాదు హ్యాపీనెస్. ఆయనమాన్ గారు జీవితం అంతా రాత్రి బౌళ్ళు ల్యాబ్లో పరీక్షలు ల్యాబ్లో అన్నీ రీసెర్చ్ చేసి తిండి తిప్పలు లేకుండా కష్టపడ్డాడు. ఎవరి కోసం కష్టపడ్డాడు? అల్లోపతి వైద్యుడై ఉండి, అల్లోపతిలో ప్రొఫెసర్ అయి ఉండి ఆయనకే అప్పటికే విరక్తి వచ్చింది. అల్లోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చి రీసెర్చ్ చేసి హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టిండు. ప్రజలకు రాబోయే ప్రజలకు, పేదోళ్ళు, మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి ఆర్థిక స్తోమత బాగా నష్టమవుతుంది, డబ్బులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అప్పటి ఆర్థిక పరిస్థితి గుర్తుపెట్టే ముందు రాబోయే కనిపెట్టి ఈ వైద్యం కనిపెట్టిండు. ఈ వైద్యము ప్రజల లోపలికి వస్తే ప్రజలు ఎక్కువ మంది పేదలు, మధ్యతరగతులు ఎక్కువ ఎగబడి ట్రీట్మెంట్ తీసుకుంటే మన మెడికల్ మాఫియా మొత్తం పడిపోతుంది అని చెప్పి ఈ వైద్యాన్ని ప్రజల్లోకి రాకుండా, ప్రచారం లేకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రజలే కళ్ళు తెరుచుకోవాలి, ప్రజలే మనం తెలుసుకొని మనమే ప్రచారం చేసుకోవాలి ఈ వైద్యం. ప్రజలందరికీ నేను అదే చెప్తా, సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయాలి.
వాళ్ళందరి లోపల మార్పు రావాలి. ఎక్కడైనా ఏ పేషెంట్ అయినా బాధితుడు కనిపిస్తే హోమియోపతి డాక్టర్ దగ్గరికి పోవాలని చెప్తా. అట్లా చాలామంది చెప్తున్నారు, చాలామంది వస్తున్నారు మన దగ్గరికి బంధువుల వల్ల, ఫ్రెండ్స్ వల్ల సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చూపిస్తున్నాం. కాబట్టి వచ్చిన వాళ్ళకందరికీ కూడా మన దగ్గర సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంకా ప్రజల్లో మార్పు రావాలి. ప్రతి ఇంట్లో కూడా హోమియోపతి వైద్యం తిని ప్రజలు ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టకుండా కావాలన్నది మన లక్ష్యం. డాక్టర్, ఏపీ ప్రజలకు కూడా మీరు అంటే ప్రతి నెల 4 గురువారాలు వాళ్ళకి అవైలబుల్లో ఉంటారు. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చెప్పండి. ముఖ్యంగా ఏపీ ప్రజలకు అందరికీ, పాత వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళంతా నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ. ఈ నెలలో ఫస్ట్ గురువారం విజిట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ గురువారం రావాలి. రెండో గురువారం రాజమండ్రిలో గతంలో ఆనంద్ రీజెన్సీలో ఉండే మన క్యాంపు ఇప్పుడు హోటల్ అనుపమ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో హోటల్ అనుపమకు రావాలి. ఎందుకంటే ఆ ఆనంద్ రీజెన్సీ సీజ్ అయినందుకు మనకు అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాజమండ్రి చుట్టూ ప్రజలంతా కూడా గమనించాలి. ఈ హోటల్ మారింది, మన క్యాంపు మారింది. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్ అనుపమ హోటల్కు రావాలి. మార్నింగ్ 9 to 5 PM వరకు. అదేవిధంగా మూడో గురువారం విశాఖపట్నం, ఈ నెలలో ఉంది విశాఖపట్నంలో హోటల్ చంద్ర, దాని నెల్లూరు మెస్ సెంటర్, దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్న విజయనగరము, బొబ్బిలి, ఒరిస్సా అండ్ ఈస్ట్ గోదావరి వాళ్ళకి ఏ జిల్లాల దగ్గర ఉన్నారో వాళ్ళంతా కూడా రేపు విశాఖపట్నంకు రావాలి వచ్చే గురువారం. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. చిత్తూరు, అనంతపూర్, హిందూపూరు, బెంగళూరు బార్డర్ అండ్ నెల్లూరు, కడప ఈ జిల్లాల ప్రజలందరికీ తిరుపతి క్యాంప్ దగ్గర అందుబాటులో ఉంటుంది. ఈ నెల ఆగస్టు నెల 4వ గురువారం మీరు డేట్ జ్ఞాపకం చేసుకొని ఆ రోజు పొద్దున 9 గంటల నుంచి ఓపీ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా మన నంబర్ కనిపిస్తే స్క్రీన్ మీద ఆ పర్సనల్ నెంబర్ నోట్ చేసుకోండి. ఆ నెంబర్ నోట్ చేసుకొని ఇంకేమైనా సమస్యలు ఉంటే ఫోన్ ద్వారా మాట్లాడవచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో చైతన్యం కోసమే ఈ యొక్క క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ గురువారాలు తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటా. గురువారం ఒక్కటే ఏపీకి పోతా కాబట్టి మీరు తెలంగాణ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ ఉన్న తెలంగాణ ప్రజలంతా కూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ ఫోన్ చేసి దూరంకి వెళ్ళి వచ్చేవాళ్ళు ఉన్నవాళ్ళు ఏమో తెలుసుకొని వస్తే అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలందరూ కూడా చిక్కడపల్లిలో మెయిన్ రోడ్డు మెట్రో పిల్లర్ 1119 అక్కడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది. డాక్టర్ ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్కి బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? బ్రాంచెస్ ఇవన్నీ మన బ్రాంచెసే కదా. ఇప్పుడు సంగారెడ్డి, సిద్దిపేట అండ్ మెదక్, నర్సాపూర్లో బ్రాంచెస్ ఉన్నాయి కదా. అవన్నీ మా అన్న కూతురు డాక్టర్ శ్రీవాణి చూస్తుంది అక్కడ. అప్పుడు నేను ఆంధ్రాకు పోకముందు అవి నేనే విజిట్ చేసేవాడిని. ఇప్పుడు ఏపీకి పోయినప్పటి నుంచి టైం లేదు కాబట్టి డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటుంది. అండ్ హోమియోపతి మెడిసిన్ కూడా కొంతమంది అంటే డిసీజ్ తగ్గిపోయింది అన్నట్టు స్టాప్ చేస్తారు. అంటే డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా వాళ్ళు ఓన్ డిసిషన్ తీసుకొని స్టాప్ చేసి హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ కాదు అని కూడా నెగిటివ్గా ప్రచారం చేస్తారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? గతంలో ఉండే, ఇంతకుముందు వాళ్ళు సరైన అవగాహన డాక్టర్లు చెప్పలేక మళ్ళీ వాళ్ళ సిమ్టమ్స్ కూడా క్యాచ్ చేసి కరెక్ట్ మందు ఇండికేట్ కాకపోతే మా రిజల్ట్ రాకపోతే హోమియోపతిస్లో అనుకునేవాళ్ళు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా సాక్ష్యాలు చూపిస్తున్నాం కదా. ప్రజల్లో 2 రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మన ప్రోగ్రామ్స్ చూస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వాళ్ళకు కూడా వాళ్ళు రాకున్నా కొరియర్ ద్వారా వాళ్ళకి పంపిస్తున్నారు. వాళ్ళు వీడియో కాల్ చేస్తూ మాట్లాడుతూ ఇస్తున్నారు. 25 దేశాలకు, ఇతర 25 దేశాలకు కూడా హోమియోపతి, మన ఈశ్వరప్ప హోమియోపతి మందులు పంపిస్తున్నామంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ పబ్లిక్లోకి వచ్చేసింది. కాబట్టి ఈ చైతన్యం ఇంకా రావాలి ప్రజల లోపల. ఫాస్ట్ డెవలప్మెంట్, మనం ఒరిజినల్ మంచి మెడిసిన్స్ వాడడం వల్ల డయాగ్నోస్ కరెక్ట్ చేసి కరెక్ట్ ఫాలో డ్రగ్ ఇస్తే ఈ రిజల్ట్ కనిపిస్తుంది. మనం ఏదో వాళ్ళ పేషెంట్లో డైరెక్ట్ వాళ్ళ లక్షణాలు చెప్పారు కొంతమంది.
నాకు మందు ఇవ్వని వస్తారు అంతే. మందు ఇవ్వమంటే ఎట్లా ఇస్తాం? కొన్ని వేల మందులు ఉంటాయి. సిమ్టమ్స్ వ్యాధి లక్షణాలు చెప్పాలి. అలోపతిలో ఏం చెప్పకుండా సరే డయాగ్నోస్ మందు ఏం ప్రాబ్లం ఉందో దాని మీద మందులు 4 రకాలు పెడతారు. అంటే హోమియోపతి మెడిసిన్ డాక్టర్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని ఇస్తారా మీరు? రిపోర్ట్స్ బేస్ అవసరమే. ఇప్పుడు సపోజ్ పెరాలసిస్ వచ్చిందని చెప్పి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకుని వచ్చింది. అవును, మరి పెరాలసిస్ అనేది మనకు తెలవాలి కదా. బ్లడ్ ఎక్కడ క్లాట్ అయింది, బ్రెయిన్లో ఏం సమస్య ఉందని తెలుస్తేనే కదా అది రిపోర్ట్. ఆ సమస్యకు లక్షణాలు ఉన్నాయి కదా ఆమెకు. మళ్ళీ డయాగ్నోస్ వేరు, లక్షణాలు వేరు. ఆ వ్యాధి యొక్క లక్షణాలు అన్నీ బయటకు కనిపిస్తుంటాయి. నడవలేకపోవడము, మాట రాకపోవడము, కళ్ళు కనిపించకపోవడము, బ్యాలెన్స్ లేకపోవడం, నడుస్తుంటే పడిపోతున్న సార్ అంటారు. ఇట్లా ఇవన్నీ లక్షణాలు. ఆ లక్షణాలు కరెక్ట్ చెప్పినప్పుడు వాటికి సంబంధించిన డ్రగ్ మేము ఇండికేట్ చేసి ఇస్తే అది ఇమ్మీడియట్ ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. డ్రగ్ రాంగ్ అయినప్పుడు అది రాంగ్ రిజల్ట్ కనిపించదు, రాంగ్ రూట్లో వెళ్ళిపోతుంది. సిమ్టమ్స్ కనిపించకుండా ఇంకా నాకు పని చేయలే అంటారు. ఇంకా పని చేయాలంటే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయో చెప్పమంటాం మేము. అట్లా వాళ్ళ లక్షణాలన్నీ బయటకు ఎంత చెప్తే అంత కరెక్ట్ ఇండికేట్ అవుతుంది. 10 సంవత్సరాల నుంచి పెరాలసిస్ అయిన మనిషికి ఓన్లీ 3-4 మంత్స్లో లేచి నడుచుకుంటూ వస్తున్నట్టు ఏమన్నట్టు. మనం గతంలో మార్కండేయ గురించి చెప్పినాం కదా. నేను 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి బెడ్ రీడు, అసలు లేవలేకుండా బెడ్ మీదకి వెళ్ళి. మరి వాళ్ళ బంధువులు మన ప్రోగ్రాం చూసి మందులు తీసుకుపోయి ఇస్తే 1 మంత్లో లేచి నడిచిండు ఇంట్లో. ఏదేమైనప్పటికీ అంటే ఒకప్పుడుతో కంపేర్ చేస్తే హోమియోపతి వైద్యం పట్ల అయితే ఇప్పుడు ప్రజల్లో అయితే చాలా వరకు ఇప్పుడు మన లైవ్ ప్రోగ్రామ్స్ కానీ మన సక్సెస్ కేసులు చూపించడం వల్ల ప్రజల్లో హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్ ఉంది. అన్ని రకాల వ్యాధులకు హోమియోపతిలో మందు ఉన్నది. అలోపతిలో వ్యాధులకు మందులు లేవని చెప్తుర్రు. ఏది మస్కులర్ డిస్ట్రోఫీ లేదు, డయాబెటీస్కి లేదు, ఇవన్నిటికీ మందులు లేవు కదా. థైరాయిడ్కి మందులు లేవు. వీటికి దేనికి మందులో చెప్పు? అలోపతిలో దేనికి మందులు శాశ్వతంగా అన్నీ సప్రెస్ చేయడమే, తొక్కి పెట్టడమే, కానీ నివారణ లేదు. హోమియోపతిలోనే శాశ్వత నివారణకు మందులు ఉన్నాయి. దానికి సంబంధించిన లక్షణాలు డాక్టర్కు కరెక్ట్ చెప్పినప్పుడు డాక్టర్ క్వాలిటీ మందులు, ఒరిజినల్ మందులు ఇచ్చి దాని డ్రగ్ ఫాలో అప్ ఇస్తే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. డాక్టర్ ఎవ్రీ వీక్ లాగానే ఈ వీక్ కూడా సక్సెస్ఫుల్ కేసెస్ తీసుకొచ్చి చూపించినందుకు, అలాగే హోమియోపతి వైద్యం పట్ల ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.